తమిళనాడులో మదురై సేలంలో ఒకే సంవత్సరం 400 ఆడపిల్లల్ని చంపేశారు. పుట్టిన వెంటనే వడ్లగింజ గొంతులో వేసి జయలలిత గారు అప్పుడు సీఎంగా ఉన్నారు. అయితే దాని మీద నేను రీసెర్చ్ చేశాను. అలా ఉండకూడదు. ఆవిడ ఏం చేశారంటే భయంకరమైన ఇది రోజు 5 మంది ఆడపిల్లలు 10 మంది ఆడపిల్లలు ఇట్లా అసలు భయంకరమైన ఒక న్యూస్ అన్నమాట. అప్పుడు ఈవిడ అనౌన్స్ చేశారు, చాలా అల్లాడిపోతున్న తమిళనాడు అంతా షేక్ అయిపోతుంది ఆ టైంలో. ఆవిడ ఏంటంటే తొట్టెల్ కొళంది అని చెప్పి ఒక స్కీమ్ పెట్టారు. అంటే ఉయ్యాలలో పాప అంటే ఉయ్యాలలో బిడ్డ, కొళంది అంటే బిడ్డ అని పెట్టి తమిళనాడు అన్ని సేలం కానీ కోయంబత్తూరు కానీ ట్రిచి కానీ మదురై ఈ ప్లేసెస్లో ఎక్కువ జరుగుతుంటే అక్కడ ప్రతి స్ట్రీట్ కార్నర్లోని ఒక చిన్న ఆఫీస్లా పెట్టి ఆఫీస్ బయట 2-3 ఉయ్యాళ్ళు పెడతారనమాట. అంటే మీకు ఆడపిల్ల వద్దు అనుకుంటే వడ్ల గింజ వేసి మీరు చంపద్దు, ఆ బిడ్డని మీరు ఈ ఉయ్యాల్లో వదిలి వెళ్ళిపోండి, దట్ విల్ గవర్నమెంట్ విల్ టేక్ ఓవర్ అని అనౌన్స్ చేశారు ఆవిడ. ఆ తర్వాత చాలామంది ఆ ఉయ్యాలలో పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది. తర్వాత నెక్స్ట్ నేను జయలలిత గారిని వెళ్ళి కలిశాను. ఎందుకంటే దాని మీద నేను ఒక రీసెర్చ్ చేయడం ఒక టీమ్గా ఏర్పడి చేసుకున్నాం అన్నమాట. జయలలిత గారిని వెళ్ళి కలిసినప్పుడు వై డోంట్ యూ జాయిన్ ఏఐడిఎంకే అని అన్నారు. నేను నాకు పాలిటిక్స్ ఏమీ తెలియదు. ఆవిడ తెలుగులోనే మాట్లాడారు. అంటే లేదు యు కమ్ అని చెప్పేసి అప్పుడు ఏఐడిఎంకేలో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన తర్వాత నేను ఏ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నానో మేడంతో మాట్లాడినప్పుడు నేను అన్నాను, మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. ఏ ఇంట్లో అయితే ఒక ఆడపిల్ల పుడుతుందో ఆ ఆడపిల్ల ఎల్కేజీ నుంచి పీజీ వరకు మీరు పెళ్ళి కానీ ఉద్యోగం కానీ ఆ పాపకి మీరు అండగా నిలబడతారని ఒక స్కీమ్ పెట్టండి అన్న. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, మీరు వింటున్నారు, ఏమని వింటున్నారు, ఇది ఇప్పుడు వచ్చిందండి. జయలలిత గారు 25 years బ్యాక్ పెట్టారు. ఇప్పుడు వచ్చింది కాదండి ఇది. ఇట్ ఈస్ దేర్ ఇన్ అ వెరీ ఓల్డ్ స్కీమ్స్ ఇవన్నీ. ఆవిడ అలాగే